మనం ఇంతకుముందు మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసామో ఫుల్ వీడియోలో సేమ్ అలాగే ఈరోజు కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ తోటి అయితే ఐస్ క్రీమ్ చేస్తున్నాను. సేమ్ ఇంతకుముందు లాగానే చికెన్ పాలు తీసుకొని బాగా పొంగొచ్చిన తర్వాత చిక్కబడిన తర్వాత ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసేసుకొని వాటిల్లో కొంచెం పచ్చిపాలు కలుపుకొని ఇలా మొత్తం అంతా పాలల్లో కలుపుకుంటే తిక్కుగా అయిపోతుంది అనమాట. ఇలా తిక్కుగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ఇందులో ముందుగానే చక్కెర వేసుకోవాలి పాలు కాగేటప్పుడు. సో ఇలా ఇందులో చాక్లెట్ పౌడర్ ఉంటుంది కదా, చాకో పౌడర్, అది ఇంట్లో నేను ఒక స్పూన్ అయితే కలిపాను. ఇందులో కూడా కొంచెం పాలు కలపాలి. వేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమంలో ఇది కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని చల్లారబెట్టిన తర్వాత బాగా చల్లారిన తర్వాత కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ అయితే నేను ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 3-2 డ్రాప్స్ అయితే సరిపోతుంది ఫ్లేవర్ కోసము. ఇలా వేసుకొని అంతా కొంచెం కలిపిన తర్వాత బాగా ఫ్లేవర్ అనేది దీనికి పడుతుంది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇందులో నేను కొంచెం వెనిలా ఫ్లేవర్ కూడా కొంచెం 2 డ్రాప్స్ అయితే వేసాను. ఇలా మిక్సీ పట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక నెక్స్ట్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను. రేపు చూద్దాం.